ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు జీవాహారము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హవ్వీయులను, పెరిజ్జీయులను, గెర్షేయులను, అమోరీయులను, ఎబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలిసికొందురు. ఆమేన్. హల్లెలూయా. యెహోషువ గారి నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలందరూ వీరి మీదకి యుద్ధములకు బయలుదేరుచున్నారు. ఇక్కడ బయలుదేరుటకు ఇశ్రాయేలులందరూ కూడా యొర్దాను నదిని దాటవలసి వచ్చింది. అప్పుడు ప్రజలందరి ఎదుట దేవుడు గొప్ప కార్యమును చేసి యొర్దాను నీరంతా కూడా నిలిచిపోనట్లుగా చేసి ఆయన ఆరిన నేల మీద స్థిరముగా వారిని నిలిపారు. ఆరిన నేల మీద నడిపించారు. జనులందరూ యొర్దాను దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరని 17వ వచనం రాయబడినది. ఎందుకు దేవుడు ఈ విధముగా ఇశ్రాయేలు ఎదుట అద్భుతములు చేశారు అంటే, ఇక్కడ మోషే గారు వారి మధ్య లేరన్న నిరుత్సాహంలో ఉన్నారు. అప్పుడు ప్రభువు యెహోషువను బలపరుస్తూ, నేడు వారందరి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేస్తాను. మోషేకు ఏ విధంగా భయపడి ఉన్నారో నీకును ఆ విధంగా భయపడినట్లుగా ప్రజలందరి ఎదుట నిన్ను గొప్ప చేస్తానని మాట ఇచ్చి అద్భుతములు జరిగించుచున్నారు దేవుడు. ఈ శత్రువులందరినీ కూడా వెళ్ళగొడతానని సెలవిస్తున్నారు. 10వ వచనము మనం చదివినట్లయితే, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటబోచున్నది గనుక నిశ్చయంగా ఈ శత్రువులందరూ మీ ఎదురు నుంచి పారిపోతారు. సహోదరి సహోదరులారా, మన యొక్క పోరాటము ఇప్పుడు ఈ లోక సంబంధమైనది కాదు. ఎందుకంటే మన ఎదుట కనానీయులు, హిత్తీయులు, హవ్వీయులు, పెరిజ్జీయులు వీరెవరూ లేరు. కానీ మన పోరాటము ఆత్మీయ సంబంధమైనది. మనం పోరాడినది ఈ లోకస్తులతో, ఈ లోక సంబంధమైన మనుషులతో కాదు, కానీ అది చీకటి శక్తులతో, అంధకార సంబంధమైన దురాత్మ సమూహములతో అని వాక్యం సెలవిస్తున్నది. మనకు కంటికి కనబడిన పోరాటములతో మనము ప్రతిరోజు జీవించవలసి వస్తున్నది. నీలో ఉన్న చీకటిని నీవు ఎదిరించుటకు నీ ముందుగా దేవుడు ఆయన సన్నిధి ఉన్నదని నీవు విశ్వసించినట్లయితే వాటన్నింటి మీద దేవుడు నీకు జయమును దయచేయువాడు. నిశ్చయముగా ఏమాత్రము సందేహము లేదు. కనుక మీరు ఈరోజు దేనితో పోరాడు అలసిపోయి ఉన్నారు? నేను దీనిని జయించలేనని మీ ముందున్న ఒక పోరాటమును చూసి భయపడుతున్నారు, సమస్యను చూసి భయపడుతున్నారు. ప్రభు వాక్యం సెలవిస్తుంది, మీ ముందుగా ఆయన ఉన్నారని, ఆయన ఉండి నడిపిస్తానని. మీరు మునిగిపోకుండా యొర్దానులో ఆరిన నేల మీద మిమ్మల్ని నడిపిస్తానని. ఈ విధంగా ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా యొర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి యొర్దానుకు పడమటి దిక్కునున్న అమోరీల రాజులందరూ, సముద్రం వద్ద కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయాయి. ఇశ్రాయేలుల భయము చేత వారికి ధైర్యమేమీ లేకపోయినదని యెహోషువ 5వ అధ్యాయంలో రాయబడినది. సహోదరి సహోదరులారా, దేవుడు నీతో ఉన్నాడని, నీ జీవితం మీద, నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య మీద, పోరాటము మీద దేవుడు అధికారి అయి ఉన్నాడని నీవు తెలుసుకొని సంపూర్ణంగా ఆయనకు విధేయత చూపించినట్లయితే నీ శత్రువులందరికీ తెలుస్తుంది నీ జీవితంలో ఏలువాడు ఆయనని, ఆయనకు మాత్రమే అధికారం ఉన్నదని, మరెవ్వరికీ నీ జీవితం మీద అధికారం లేదని. వారందరూ ఆ పరిస్థితులన్నిటికీ ధైర్యము చెడిపోతుంది. యెహోవా భయము మాత్రమే, దేవుడి భయము మాత్రమే వారందరికీ ఉంటుంది. కనుక దేవుని నామమెత్తి ఆయన పరిశుద్ధత తోడని నీవు ప్రతి విషయంలో నమ్మకంగా కొనసాగినట్లయితే ప్రభువు నీ మధ్యనే ఉన్నాడు, నీతో ఉన్నారు, నీ ముందు ఉన్నారు, నీలో ఉన్నారని విశ్వసించు. నీలో ఉన్న ప్రతి
చీకటితో పోరాడి వెలుగులో జీవిస్తావు. ఆయన చీకటిని సృష్టించింది వెలుగును పిలవడానికే, చీకటి నుండి మనల్ని కూడా ఈ లోకమును చీకటి నుండి ఆయన మనల్ని ఒక వెలుగుగా తన స్వరూపంలో చేసుకున్నాడు. కనుక మనల్ని వేరుపరిచి లోకం నుంచి పిలుచుకున్నాడు. కనుక ధైర్యంగా ఉండండి. ప్రభువు రక్తము మీ మీద ప్రోక్షింపబడినదని, మీరు అమూల్యమైన వారని, ఆయన ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారని జ్ఞాపకం పెట్టుకుని ధైర్యంగా ఉండండి. దేవుడి వాక్యమును మీ హృదయంలో స్థిరపరిచి ఫలింపచేయును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తుతి 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 స్తోత్రము 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 నాయన మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మా యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి పోరాటములను నీ పాదసన దగ్గర సమర్పించుకుంటున్నాం అంటూ ప్రభువా, వారి యొక్క పోరాటములు, వారి యొక్క భారములన్నింటినీ నీ మీద వేసి సురక్షితంగా ఉండటకు తండ్రి, ఎవరైతే వారి జీవితం మీద మిమ్మల్ని అధికారిగా చేసి వారి విశ్రాంతి తీసుకుంటున్నారో అటువంటి వారందరినీ తండ్రి మరొకసారి బలపరచండి. నీ సన్నిధిని మోకరిల్లిన ప్రతి బిడ్డను పేరు పేరున మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటున్నాం తండ్రి. వారి అక్కరతలన్నీ మీ పాద దగ్గర వదిలివేస్తున్నాం. అడిగినవన్నీ పొందుకున్నామని నమ్ముచున్నాం. విశ్వాసం నుంచి మరింత విశ్వాసంలోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి, ఒక ఉన్నతమైన స్థిరమైన భద్రతలోనికి, విశ్వాసంలోనికి అందరిని నడిపించి మీ నామమును మహిమపరచమని ప్రభువు అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలించుటకు నీ కృప చూపమని సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభువును రక్షకుని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Have a good day.